ఏమ్మా మీ సీకే ఇప్పుడు మీ అమ్మని మీ ముందుకైతే వచ్చినాను. కొత్త స్టైల్ తాటాకు ఎండు చేపలు తాటాకు చేప ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా? ఆగండి ఒక్క నిమిషం, నేను తిని చూసి తర్వాతే మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. చూసారా, ఈ కొత్త రకం ఫ్రై ఎలా ఉంటుందో తిని చూసి మీకు చెప్తాను. చాలా చాలా బాగుంది, కారం కారంగా అసలు అంత బాగుంది. నేను కూడా చాలాసార్లు ఎండు చేపల ఫ్రై అయితే చేసినాను, కానీ ఈ విధంగా చేయలా. ఎందుకో ఇలా చేయాలనిపించింది, చేసి చూసినాను. చాలా బాగా వచ్చింది, బాగా రుచిగాను ఉంది. అసలు ఆ కౌసు వాసన అనేది లేదు. మీరు కూడా ట్రై చేయండి. అంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలో చూద్దామా? సరిపడా నూనె ముందే కడిగి పెట్టుకున్న ఎండు చేపలు నూనెలో వేసి ఫ్రై చేసుకుందాము. అయితే బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందాము. బాగా ఎర్రగా కలర్ అయితే మారింది కదా, ఇప్పుడు పక్కనైతే పెట్టుకుందాము. ఆ నూనెలోనే కొద్దిగా ఆవాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అంతా వేసి వేయించుకొని ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆవాలు వేద్దాము. ఒక ఎర్రగడ్డ, చిన్న ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు 3-4 తీసుకున్నాను. తెల్లగడ్డలు, ఒక టమాటా. ఎందుకంటే మరి ఎక్కువ వేస్తాడో పులుపుగా ఫ్రై బాగుండదు, అందుకని కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. ఎందుకంటే చేపలు కూడా సాల్టే కదా. పసుపు పొడి, మిరప్పొడి కాసంత వేయించి పెట్టుకున్న చేపలను అయితే అందులో వేసుకుందాము. కరివేపాకు, కొత్తిమీరలు, అంతే అండి, రెడీ అయిపోయింది. తాటాకు చేపల ఫ్రై అయితే ఎండు చేపలండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నేను తిని చూసే పెట్టాను కదా, చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. అలా వేడి వేడి అన్నంలోకి కలిపి తినేయవచ్చు. అలాగనే వేరే కూర వేసుకొని అది నంచుకోవడం అని అలానే తినేయవచ్చు వేడి అన్నంలోకి. చూశారు కదా, నేను తిన్నాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ కొత్త స్టైల్ ఫ్రై ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ నాకు పెట్టండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.